హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ ఆవకాయ. సో ముందుగా మనం మ్యాంగో పీసెస్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి, క్లీన్ చేసి. సో చూస్తున్న విధంగా కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోండి. సో అవి మనం ఒక బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నిటిని మనం ఇలా బకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకొని అంతా ఒకసారి కిందకి పైకి కలుపుకొని ఒక నైట్ అంతా వదిలేయాలి. సో దట్ మనకి వాటర్ అనేది కిందకి వచ్చేస్తుంది. సో ఇందులోకి మనకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి పల్లి నూనె, నెక్స్ట్ ఆవాల పిండి, నెక్స్ట్ కారం పొడి, ఇంగువ, మెంతి పొడి. సో ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో మనం కారపొడి అనేది వేసుకోవాలి. సో దేంతో అయితే వేస్తామో సో మిగతా అన్ని ఐటమ్స్ కూడా ఆ మెజర్మెంట్తోనే వేసుకోవాలి. సో నెక్స్ట్ ఆవపిండి కూడా సేమ్ అదే బౌల్లో ఒక బౌల్ నిండా వేసుకొని మనం ముందుగా వేసుకున్న కారం పొడి ఉంది కదా, సో అందులో ఇది కూడా వేసేసుకోవాలి. సో నెక్స్ట్ ఇది వేసేసాక 2 స్పూన్స్ ఆఫ్ మెంతి పొడి. సో నెక్స్ట్ ఇంగువ కూడా ఒక 1 స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని బాగా మొత్తం ఈ పౌడర్లన్నీ మ్యాంగో పీసెస్కి ఈ పౌడర్లన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి కిందకి పైకి. సో చూస్తున్న విధంగా కలుపుకోవాలి. సో నెక్స్ట్ గ్రౌండ్నట్ ఆయిల్ అనేది మనం కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. సో ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి. సో నెక్స్ట్ కలిపేసుకున్నాం కదా, ఒక బకెట్ తీసుకొని ఆ బకెట్లోకి ఈ కలిపిన పీసెస్ అన్నిటిని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చూస్తున్న విధంగా ఫస్ట్ కొంచెం వేసేయండి, హెవీ అయిపోతుంది కదా అంతా ఒకసారి మనం పైకి ఎత్తలేం కాబట్టి. సో నెక్స్ట్ ఈ విధంగా మిగతా అన్నిటిని కూడా కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసేసుకోవాలి బకెట్లోకి. సో నెక్స్ట్ మనం ఇప్పుడు కారం పొడి అవి వేసాం కదండి, అంత కాకుండా 1/2 కప్ వేసుకోవాలి సాల్ట్. సో ఈ విధంగా కారం కూడా వేసేసుకొని అంతా మనం ముక్కలకి కలిసేలాగా కలుపుకోవాలి. సో ఫస్ట్ 1/2 వేసాం కదా, ఇప్పుడు మిగతా 1/2 వేసి బాగా కలిపేసుకోవాలి. ఒక ప్యాకెట్ 3 పోర్షన్స్ కింద వేసుకోవాలి. సో ఈ విధంగా వేసేసుకున్నాం కదా, ఇంకా లాస్ట్లో ఫుల్ ఆయిల్ అంతా వేసేసుకోవాలి. వేసుకొని అంతా బాగా కలిపేసుకొని క్యాప్ క్లోజ్ చేసేస్తే ఒక 3 డేస్ వరకు దాన్ని మనం ఊరనివ్వాలి. సో నెక్స్ట్ మూత పెట్టేసుకోవాలి. సో 3 డేస్ మనకి ఊరాక మేడ పైన ఎండబెట్టుకోవాలి 1 డే. సో 1 డే ఎండబెట్టాక ఇలా ఉంటుంది ఆవకాయ. సో దీన్ని మనం ఒకసారి బాగా కలిపేసి మనం ఇందులో పొట్టు తీసుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. సో ఈ విధంగా వెల్లుల్లిపాయలన్నీ కూడా నీట్గా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. వెల్లుల్లిపాయలు ఊరడానికి చాలా టైం పడుతుంది. పచ్చడి అయితే మనకి చాలా కలర్ఫుల్గా ఉంది. సో దీన్ని మనం 3 to 5 డేస్ బాగా ఊరనివ్వాలి. సో చూస్తాం కదా ఎంత టెంప్టింగ్గా ఉందో. చాలా ఈజీ ప్రాసెస్ అండి.
సో కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.